అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ పద్మశ్రీ. మనం ఈరోజు ఫేమస్ డాన్సర్ అక్షర్ ఖాన్ D10 జోడీ ఫైనల్ వరకు వెళ్ళి పోరాడి, అలాగే మన డి జోడీ మన జూనియర్ ఎన్టీఆర్ సార్తో డాన్స్ చేసిన మన సూపర్ డాన్సర్ అక్షర్ ఖాన్తో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అక్షర్ గారు, మీరు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అండ్ కథక్ నేర్చుకున్నారు అని విన్నాము. మీరు ఏ ఏజ్ లో డాన్స్ స్టార్ట్ చేశారు? భరతనాట్యం నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, దట్ ఈస్ మై ఓన్. అండ్ మిగతా స్టైల్స్ కూడా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హిప్ హాప్, కంటెంపరీ ఆర్ దిస్ ఫోక్ స్టైల్ అయితే ఇక్కడ వచ్చాక నేర్చుకున్నా. అండ్ లిరికల్ అండ్ బాలీవుడ్ స్టైల్, లవ్ మీ స్టైల్, దీస్ ఆల్ స్టైల్స్ వచ్చేసి వాట్ వి సే లిరికల్ హిప్ హాప్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో స్టైల్స్ ఉన్నాయి. ఇది నేను ఓన్గా నేర్చుకున్నా. ఎస్, బట్ ఐ లర్న్ కథక్ నేను 2 years నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ 2017లోనే డి కోసం ఇక్కడికి వచ్చేసాను. మీరు కరాటీలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ తీసుకున్నారని విన్నాము. బ్లాక్ బెల్ట్ మీకు ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019, అంటే డి అయిపోయిన తర్వాత 2019లో నేను కరాటే ప్రాక్టీస్ ని మొదలు పెట్టాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఫైట్స్ చేయడము, యాక్చువల్లీ యాక్షన్ మూవీస్ నాకు ఎక్కువగా ఇష్టం. లైక్ జాకీ చాన్ గారిది, బ్రూస్ లీ గారిది చాలా మూవీస్, 36 Chambers, స్నేక్ ఇన్ ద ఈగల్స్ షాడో, ఇవంతా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా. సో నాకు కూడా నేర్చుకోవాలి అని ఉంది, బికాస్ సంథింగ్ న్యూ, కొత్తగా ట్రై చేయాలి లైఫ్ లో. సో ఐ ఆల్వేస్ లవ్ టు డూ సంథింగ్ న్యూ ఆర్ టు ఇన్స్పైర్ పీపుల్. అలానే 2019లో నేను కరాటే ప్రాక్టీస్ ని మొదలు పెట్టాను. మా గురువు గారు వచ్చేసి ప్రదీప్ సార్. అండ్ నా బ్లాక్ బెల్ట్ ఎంత ప్రాక్టీస్ జరిగిందో దానికోసం యోగానంద్ మాస్టర్ అండ్ ప్రదీప్ సార్ కలిపి చాలా మంచిగా నాకు ప్రాక్టీస్ చేయించారు. సో ఎస్, నాకు కరాటేలో ఐ థింక్ 5 years నేను కంటిన్యూస్ అయింది. నాకు 2019 నుంచి 2020లో యాక్చువల్లీ లాక్డౌన్ పడింది. సో మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాం. బికాజ్ అవుట్డోర్ అయితే బయట చాలా అసలు సిచ్యువేషన్ బాగాలేదు, అందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు. అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద డిస్టెన్స్, అది మన అందరికీ తెలుసు. సో నేను ఆన్లైన్ క్లాసెస్ 1 year తీసుకున్న తర్వాత మళ్ళీ 2021లో ప్రాక్టీస్ నార్మల్ గా స్టార్ట్ చేశాను. కంటిన్యూస్ గా చేసి వైట్ బెల్ట్ నుంచి ఆరెంజ్, yellow, గ్రీన్, పర్పుల్, బ్లూ, ఇవంతా అంటే 1 by 1 ఉంటది. 10th బెల్ట్ వచ్చేసి మనకి ఉంటది బ్లాక్ బెల్ట్. దట్ ఈస్ ఎలా అంటే చాలా డిఫికల్ట్ అనమాట. అది రావాలంటే మనకి వీ హ్యావ్ టు వర్క్ సో మచ్ హార్డ్. మన ఫైట్స్ లో బాగుండాలి, కిక్స్ బాగుండాలి, పంచెస్ బాగుండాలి, బ్లాక్స్ బాగుండాలి. ఫస్ట్ అయితే స్టైల్ కూడా చాలా బాగుండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. సో దానిపైన నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. అండ్ మా మాస్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో నేను లాస్ట్ ఇయర్ 2024లో మే మంత్ లో ఫైనల్ గా నాకు బ్లాక్ బెల్ట్ నేను గెలిచాను, నాకు వచ్చింది. అండ్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ దానిలో నేను ఇప్పుడు ఉన్నా. ఫస్ట్ దాన్ ఇంకా బ్లాక్ బెల్ట్స్ ఉంటాయి, బట్ ఎప్పుడైతే మనం బ్లాక్ బెల్ట్ ఫస్ట్ దానిలో. మీరు ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? ప్రెసెంట్ ఎన్ని మూవీస్ కంప్లీట్ అయ్యాయి? ఓకే, సో మూవీస్ గురించి వచ్చేస్తే ఆల్రెడీ నాది 6 మూవీస్ రిలీజ్ అయిపోయాయి. చలో ప్రేమిద్దాం, దళారి, నెలోయిన రజానా, దర్జా, ఆ ఒకటి అడుక్కు అండ్ అన్స్టాపబుల్. ఇవి ఆల్రెడీ రిలీజ్ మూవీస్. అండ్ ఈవెన్ దర్జా వచ్చేసి అయితే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇది హిందీలో కూడా డబ్డ్ అయింది, అన్స్టాపబుల్ హిందీలో డబ్డ్ అయింది, దళారి హిందీలో డబ్డ్ అయింది, అండ్ సూన్ గా ఒకటి అడుక్కు కూడా అవుతుంది. చలో ప్రేమిద్దాం కూడా యాక్చువల్లీ డబ్డ్ అయింది. సో ఎస్, ఇది వచ్చేసి నాది కంప్లీట్ ఆల్రెడీ రిలీజ్డ్ ప్రాజెక్ట్స్. కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ వచ్చేసి విచ్ ఇస్ ఆల్రెడీ లైక్ కంప్లీటెడ్. 4 Roses ఆల్మోస్ట్ కంప్లీటెడ్, శరమొక యుగం టోటలీ కంప్లీటెడ్, అండ్ సిద్ధన్న గట్టు వచ్చేసి సుమన్ గారితో చేస్తున్నాను. సో అది ఇంకా ఫస్ట్ స్కెడ్యూల్ మాకు అయిపోయింది, కానీ అది ఇంకా రిమైనింగ్ ఉంది. దీక్ష మూవీ కంప్లీటెడ్, రామకృష్ణ సార్తో నేను చేశాను. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి. అరివీర వెంకర ఒకటి ఉంది, అండ్ కబడ్డీ చేస్తున్నాను నేను సార్తో, అది ఒక ప్రాజెక్ట్ ఉంది. నేను కూడా కొన్ని స్టోరీస్ రాసుకున్నాను. సో ఎస్, కమింగ్ వెరీ థింగ్స్ చాలా వస్తున్నాయి. జస్ట్ బీ విత్ మీ, దట్స్ ఆల్. దీక్ష మూవీలో మీరు వన్ ఆఫ్ ద హీరోయిన్ గా పాత్ర పోషించారు కదా, అలాగే మా డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ సపోర్ట్ ఎలా ఉంది? యా, సో దీక్ష మూవీ వచ్చేసి ఐ థింక్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా రామ్ సార్ తో ఫస్ట్ మీట్ అయ్యాను, రామకృష్ణ సార్ తో. సో ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్ అండ్ చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి. సో దీక్ష మూవీలో నాది ఒక చాలా స్పెషల్ సాంగ్ అది, విచ్ ఐ రియలీ లవ్డ్, బికాస్ నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ డాన్స్ బేస్డ్ అనమాట. ప్రాపర్ డాన్స్ చూడాలంటే మీరు తప్పకుండా ఆ సాంగ్ ని చూడాలి, నన్ను సాంగ్ అని. అండ్ ఎస్, నాది కొన్ని షార్ట్స్ సీన్స్ కూడా ఉన్నాయి. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా, చాలా మంచిగా మా డైరెక్టర్ సార్ రామకృష్ణ సార్ తీశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, రామకృష్ణ సార్ గురించి చెప్తే ఎంత తక్కువ, బికాజ్ తను లైక్ ఎప్పటి నుంచి మేము కనెక్ట్ అయ్యాం సార్తో, చాలా మాకు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఆబ్వియస్లీ నేను కూడా చాలా సార్కి రెస్పెక్ట్ ఇస్తాను. లైక్
he always treats me like I am his daughter. సో కూతుర్ని ఎలా చూసుకుంటామో నన్ను అలానే చూసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రామకృష్ణ సార్. అండ్ ఎస్, తప్పకుండా ఈ జర్నీని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో నాకు బ్లెస్ ఫీల్ అనిపిస్తుంది బికాజ్ రామకృష్ణ సార్ కూడా వన్ ఆఫ్ వెరీ బిగ్ సపోర్టర్ ఆఫ్ మైండ్. నన్ను చాలా సపోర్ట్ చేశారు నా టాలెంట్ చూసుకొని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఈ జర్నీ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు దీక్ష మూవీలో నంది నంది అనే సూపర్ సాంగ్ దాదాపు 50 members తో చేశారంట కదా, మీకు ఎలా అనిపించింది? సో ఎస్, నంది నంది సాంగ్ పైన నేను చెప్పాను కూడా దీక్ష మూవీలో దట్స్ మై స్పెషల్ సాంగ్. సో నంది నంది సాంగ్ వచ్చేసి సంథింగ్ ఇన్స్పైర్డ్ బై నాట్ నాట్ సాంగ్. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, మ్యూజిక్ కూడా. బట్ చాలా బ్యూటిఫుల్ గా రామకృష్ణ సార్ తీశారు. అండ్ ఈవెన్ కొరియోగ్రాఫర్ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దాట్. మేము చాలా థింగ్స్ ని మిక్సప్ చేసుకుని కొన్ని డిఫరెంట్ లైక్ వాట్ వి సే స్టెప్స్ ని కొరియోగ్రఫీ చేశారు. ఈవెన్ ఐ ఆల్సో హెల్ప్డ్ హిమ్. సో ఎస్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది బికాజ్ నాతో పాటు చేసిన డాన్సర్స్ కూడా చాలా హార్డ్ వర్కింగ్ గా ఉన్నారు. మేము ఒక మంచి లొకేషన్ కి వెళ్ళాము. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వెరీ సో గ్రీనిష్ అండ్ చాలా మంచిగా మాకు షార్ట్స్ కూడా యాంగిల్స్ కూడా వచ్చాయి. సో ఎస్, ఐఎమ్ హ్యాపీ. ఐ విష్ మీ అందరికి కూడా ఆ సాంగ్ నచ్చుతుంది అని. తర్వాత మళ్ళీ మన రామకృష్ణ గౌడ్ సార్ తో సినిమాలు చేస్తున్నారా చెప్పండి? ఎస్, డెఫినెట్లీ, వై నాట్. అండ్ చాలా సార్లు మేము ఇంతకు ముందు కూడా ప్రెస్ మీట్స్ లో వెళ్ళినప్పుడు కానీ ప్రమోషన్స్ లో వెళ్ళినప్పుడు కానీ సార్ చెప్పారు దట్ ఇంకొక సినిమా లేడీ ఓరియంటెడ్ విచ్ ఇస్ కబడ్డీ ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ సార్ చేయబోతున్నాను 11 languages లో. సో ఎస్, ఈ దీక్ష రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కబడ్డీ చేస్తున్నాను. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్ బై లైన్. సో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ కంటిన్యూ విత్ రామకృష్ణ సార్. ఫైనల్ గా మీ గోల్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. సో వాట్స్ మై గోల్ ఇస్ టు this much of successful. I want that I can help people and I want to inspire people. నాతో అంటే నా జర్నీని చూసి జనాలందరూ ఇన్స్పైర్ అవ్వాలి, ఎస్పెషలీ గర్ల్స్. సో దట్స్ వాట్ మై డ్రీమ్ ఇస్. అండ్ in the last I just want to say that ఇంత నాకు ఉండాలంటే that I can help the other people too. ఎందుకంటే చాలా మంది దగ్గర టాలెంట్ ఉంటది అండ్ వాళ్ళ దగ్గర అంత సపోర్ట్ ఉండదు. బట్ ఐ వాంట్ టు బీ దేర్ సపోర్టర్. సో ఎంత వర్క్ అవుతుందో నేను జస్ట్ జనాలకి లైక్ హెల్ప్ చేయాలి అండ్ ఇన్స్పైర్ చేయాలి. సో దట్స్ ఆల్ మై డ్రీమ్ అండ్ ఐ జస్ట్ వాంట్ సపోర్ట్, లవ్. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చానంటే బికాస్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్, ఓన్లీ బికాస్ ఆఫ్ మై తెలుగు పీపుల్ నన్ను చాలా ప్రేమించారు. యాక్చువల్లీ నేను హిందీ అమ్మాయిలు కానీ ఇప్పుడు తెలుగు నేర్చుకున్నానంటే స్పెషలీ వాళ్ళ కోసం, బికాజ్ వాళ్ళు ఎంత సపోర్టివ్ గా ఉన్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ లో అయితే తెలుగు ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యాన్స్. So yes, that's my dream, to be successful this much, to help people, to inspire people, to give love and care to them. That's it. థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్ గారు. అడిగిన వెంటనే ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. సో వీడియో చూసారు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ యాంకర్ పద్మశ్రీ. నమస్తే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.